వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు నాడు ఒక కళ. నేడు ఆ కళ ఫలించింది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనవరి 13వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ అంటే మొదటి సొరంగాన్ని పూర్తి చేశాడు. రెండో సొరంగాన్ని నిన్నే పూర్తి చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడుకు మాత్రం వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం మిషను దోపిడీ చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టును చక్కగా వాడుకున్నాడు. 2021 నుండి ఇప్పటి వరకు కూడా 1046 కోట్ల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి ఆసియా ఖండంలోనే అతి పెద్ద 2 సొరంగాలను వెలుగొండ ప్రాజెక్టు నుండి తవ్వించడం జరిగింది. నిన్నటితో రెండో సొరంగం కూడా పూర్తి అయిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2004 నుండి 2009 వరకు జలయజ్ఞంలో భాగంగా సుమారు 70% వర్క్ని వెలుగొండ ప్రాజెక్టులో పూర్తి చేశాడు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును ఒక ఏటీఎం మిషన్ లాగా సుమారు 1450 కోట్ల వరకు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దోపిడీ చేశాడు. ఆ కాంట్రాక్టర్లకు కమిషన్ రూపంలో 650 కోట్ల వరకు దోచిపెట్టాడు. ఇది వెలుగొండ ప్రాజెక్టు యొక్క చరిత్ర. 1996లోనే వెలుగొండ ప్రాజెక్టును స్టార్ట్ చేసిన చంద్రబాబు కేవలం 10 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు 3 జిల్లాలకు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలకు నీరందింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప పని చేశాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మొన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం ప్రజలకు వైఎస్ఆర్ సుజల ద్వారా నీళ్ళు అందించాడు. నిన్న హంద్రినేవా ద్వారా కుప్పం ప్రజలకు నీరు అందించాడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఆసియా ఖండంలో పెద్ద నీటిపారుదల సొరంగాలను పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు నీరందించే ప్రయత్నం చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిబద్ధత. ఇది జగన్మోహన్ రెడ్డి మాట చెబితే మడం తిప్పడు అనే దానికి గొప్ప నిదర్శనం. దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటేస్తారా, లేకపోతే సంక్షేమం, అభివృద్ధి బాట పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? మీరే నిర్ణయించుకోవాలి.